మాజీ మంత్రి మల్లారెడ్డికి మరికొంతమందికి మధ్య భూ వివాదం జరుగుతోంది. పేట్ బషీరాబాద్లోని సర్వే నెంబర్ 82లోని వివాదాస్పద ల్యాండ్ సర్వే రిపోర్ట్ని హైకోర్టుకు సబ్మిట్ చేశారు రెవెన్యూ అధికారులు. ఈ సర్వేలో మల్లారెడ్డికి చెందిన ఎకరం 29 గుంటలు పోను మిగిలిన వ్యక్తులకు 33 గుంటలున్నట్టు తేల్చారు రెవెన్యూ అధికారులు. మేడ్చల్ జిల్లా కుత్బులాపూర్ మండలం జీడిమెట్ల పరిధిలోని సుచిత్రాలు వివాదాస్పదమైన 82 సర్వే నెంబర్లో ఉన్న భూమిని రెవెన్యూ అధికారులు సర్వే చేశారు. అంతకుముందు మాజీ మంత్రి మల్లారెడ్డి అనుచరులతో కలిసి పోలీసుల ముందే బ్లూ షీట్స్ ని ధ్వంసం చేయించారు. ఈ ఘటనపై మల్లారెడ్డితో పాటు మరో వర్గం వాళ్లు ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఈ ల్యాండ్ ని సర్వే చేయాలని ఆర్డీఓతో పాటు జిల్లా కలెక్టర్ కి లెటర్ రాశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో పోలీసులు భారీ బందోబస్తుతో సర్వే నిర్వహించారు. భూ సర్వేతో పాటు మల్లారెడ్డి మరో వర్గం దగ్గర ఉన్న డాక్యుమెంట్లను రెవెన్యూ అధికారులు పరిశీలించారు. కోర్టు ఆర్డర్స్ కాపీని తీసుకున్నారు. రెండు వర్గాలు 82 సర్వే నెంబర్లో సర్వే చేసిన తరువాత వచ్చిన రిపోర్ట్ ని ఫాలో అవుతామని రెవెన్యూ పోలీస్ అధికారుల ముందు ఒప్పుకున్నారు. సర్వే రెండు వర్గాల మధ్య చేయించారు. సర్వే నెంబర్ 82లో మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందిన ఎకరం 29 గుంటలతో పాటు మరో వర్గానికి చెందిన 33 గుంటలున్నట్లు సర్వే రిపోర్టులో తేలింది. దీంతో మరో వర్గం సభ్యులు మాజీ మంత్రి మల్లారెడ్డి మాట ఇచ్చిన ప్రకారం తన ల్యాండ్ పోగా మిగిలిన 33 గుంటల్లో మా 9 మందికి పొజిషన్ ఇప్పించాలని పోలీసులను కోరుతున్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి మాత్రం దీనికి ఒప్పుకోవడం లేదు. రెవెన్యూ అధికారులు చేసిన సర్వేను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన హైకోర్టు సర్వే రిపోర్టును సమర్పించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించింది. దీంతో రెవెన్యూ ఆఫీసర్స్ హైకోర్టుతో పాటు సైబరాబాద్ పోలీసులకు సర్వే రిపోర్టును సబ్మిట్ చేశారు. సర్వే నెంబర్ 82లో ఎకరం 29 గుంటలు మల్లారెడ్డికి చెందినదని, అది పోగా 33 గుంటల భూమి ఉందని సబ్మిట్ చేసిన రిపోర్టులో తేల్చి చెప్పారు రెవెన్యూ అధికారులు. సర్వేయర్ చేసిన రిపోర్ట్ ఆధారంగా 33 గుంటల్లో పొజిషన్ ఇప్పించాలని హైకోర్టును కోరారు మరో వర్గం సభ్యులు.